మన హీరో రమణ్ చంద్ర గారి యాక్టింగ్ అది అల్టిమేట్ ఆసమ్ అంటే అందరికి మించింది నిజంగా విజువల్స్ కానీ డైరెక్షన్ కానీ ఏదైతే ఉందో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సినిమాని మీరు నిర్మించినందుకు రామచంద్ర గారు మెగాస్టార్ హనుమాన్ గా మీరు చాలా ఫీలింగ్ సూపర్ హిట్ స్నో స్ట్రామ్ జరుగుతుందండి. లాస్ ఏంజలస్ లో వైల్డ్ ఫైర్ జరిగింది. బట్ స్టిల్ మెగా అభిమానులు షోకి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే వెళ్ళి ఉన్నారు. ఐఎమ్ గెటింగ్ శంకర్ గారు ప్రిడిక్ట్ చేసి మెయిన్ ఇండెట్ ఆఫ్ ద మూవీ సోషల్ మీడియాలో స్టోరీ లీక్ వీడియోలు అవన్నీ అనవసరం. జస్ట్ తర్వాత చరణ్ గారు తీసుకున్న 3.5 years గ్యాప్ ఈస్ వర్త్ ఇట్. అందరు కవరేజ్ చేయండి. ఫస్ట్ మనము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ 4am షో చేసాం కాబట్టి మళ్ళీ చూస్తున్నాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రివ్యూస్ మెయిన్ ఎస్పెషల్లీ రివ్యూస్ నెగిటివ్స్ పెంచేయకండి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. 4 years నుంచి చాలా కష్టపడుతున్నారు గారు కానివ్వండి, శంకర్ గారు కానివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ స్టేట్ మన రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా మనం అడిగినట్టు ప్రతి ఒక్కటి అలాగే ప్రతి ఒక్కటి మన అనుకూలంగా అన్ని వాళ్ళు ఏవేవైతే అన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. 2 రాష్ట్రాలు అన్ని అనుకూలంగా అన్ని విధాలుగా అన్ని మనకి ఇచ్చారు. సినిమా చరణ్ 1 man షో చాలా కష్టపడారు. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా మనం ఎక్కడ కూడా బాగాలేదు చెప్పడానికి కూడా లేదు. డైరెక్షన్ కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఇంత బడ్జెట్ హై బడ్జెట్ సినిమా ఏంటంటే టోటల్ ఓవరాల్ గా కలుపుకోవాలంటే 450 crores బడ్జెట్. ఇది ఎవరికి తెలియట్లేదు. సినిమా నెగిటివ్ మాత్రం ఎక్కడ స్పెండ్ చేయకండి. ఎందుకంటే 4 years హార్డ్ వర్క్ ఒకసారి మీ స్క్రీన్ మీద చూస్తేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాగే ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా స్పెషల్ చెప్పుకోవాలా. ఎందుకంటే చరణ్ కి ఎప్పుడు వెంట ఉండి అలాగే మన ఇక్కడ ఉన్నారు మన ప్రతి ఒక్కరికి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ తో వింటున్న ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఎందుకంటే ఆయన కంటే ఒక ధైర్యం ఇచ్చారు. 4 years ఏ సినిమా కూడా చేయకుండా ఇదే సినిమా ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టారు. ఎంత హార్డ్ వర్క్ అంటే చరణ్ వేరే సినిమాలు వదిలేసుకుని కూడా ఈ సినిమా చేశారు. అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ. అంటే పొలిటికల్ గా కానివ్వండి, సోషల్ మెసేజ్ కానివ్వండి, ఫ్యామిలీ ఎమోషన్స్ కానివ్వండి, కొన్ని సీన్స్ రివీల్ చేయకూడదు. ప్రతి ఒక్కరు స్క్రీన్ లో చూడండి. చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ అదే నేను చెప్తాను రివీల్ చేయకూడదు. ప్రతి ఒక్కరు ఆన్ స్క్రీన్ ప్రతి ఒక్కరు థియేటర్ వచ్చి చూడండి. రివ్యూస్ నో పైరసీ. ప్రతి ఒక్కరు పైరసీ చూస్తున్నాడు. పైరసీ చూడగానే చెప్తున్నా ఏదైనా కానీ నో పాలిటిక్స్. సినిమా లాగా చూడండి. పొలిటికల్స్ గా ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. థియేటర్ లో ప్లీజ్ దయచేసి కూడా ఫ్యాన్స్ ఎస్పెషల్ ఫ్యాన్స్ చెప్తున్నా ఎక్కడ కూడా దయచేసి గొడవ చేయకండి. ఎందుకనంటే మన వల్ల గవర్నమెంట్ బాగుండాలా, థియేటర్ మేనేజ్మెంట్ బాగుండాలా, మల్టీప్లెక్స్ మేనేజ్మెంట్ బాగుండాలా. అందరు స్పెషల్ థ్యాంక్స్ వన్స్ అగైన్ స్టేట్ ముఖ్యమంత్రి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళకి. ఎందుకంటే ప్రతి డే అండ్ నైట్ ఫర్ బెనిఫిట్ షో 4am షో మాకు ఆ షో కావాలి ఈ షో కావాలనేసి మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము అనుకున్న షో ఇచ్చారు. మాకు ఎక్కడ లేదు అనేసి మాకు ఒక చిన్న బాధ ఉంది. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ జరిగింది అని మనం ఎందుకంటే లీగల్ ప్రాసెస్ జరిగినప్పుడు మాట్లాడకూడదు. సో స్పెషల్ థ్యాంక్స్ టు స్టేట్ సాంగ్స్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, లేకపోతే సాంగ్ కానివ్వండి, పొలిటికల్ డైలాగ్స్ కానీ మనకు అన్ని మాస్ కానివ్వండి, ఫ్యామిలీ సీన్స్ కానివ్వండి, చాలా క్లాస్ గా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ప్రతి ఒక్కరు చూడాల్సింది. ఏ టార్గెట్ నేను ఇప్పుడు అదే కదా చెప్తున్నాను. ఎవరిని టార్గెట్ చేయలేదు. టార్గెట్ చేసింది సినిమా గారు. చాలా నీట్ గా ఉంది. ప్రతి సీన్ మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం. ఏ బోర్డు కొట్టదు, మాట్లాడేవాడు బోర్డు కొట్టదు. చాలా బాగా
చూపించారండి, ఎవరిని ఇచ్చేయలేదు, బాగా అందరినీ బాగా చూపించారు. అసలు ల్యాగ్ అదే ఇంపార్టెన్స్. మీరు కూర్చుంటే 2.5 hours అట్లా అయిపోతుంది. డోంట్ నో. శంకర్ గారు కంబ్యాక్ అనుకోవచ్చు. శంకర్ గారు కంబ్యాక్ ఈ మూవీ ఖచ్చితంగా కంబ్యాక్. లాంగ్ టైం మనకి వెయిట్ చేస్తున్నాం. నేను శంకర్ గారు పెద్ద ఫ్యాన్ చేస్తున్నప్పుడు, కానీ దిస్ ద మూవీ కంబ్యాక్. బీజిఎం ఎలా ఉంది? తమన్ గారు తమన్ గారు థ్యాంక్స్ తమన్. చాలా బాగా ఈజీఎం ఎక్కడెక్కడ కావాలన్నా తమన్ గట్టి ఇచ్చాడు. సినిమా మాత్రం చాలా బాగుంది. శంకర్ గారి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన రోబోట్ ఆడకపోయినా మాత్రం శంకర్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అని అందరికీ ఒక డౌట్ ఉంది. కానీ దాని సంక్రాంతితో క్లియర్ చేశాడు. సంక్రాంతి బ్లాక్ బస్టర్. రూపాన్ని చెప్తున్నా రామ్ చరణ్ ఐఏఎస్ క్యారెక్టర్ లో జీవించాడు. అసలు అప్పన్నాక ప్రాణం నేషనల్ అవార్డు పక్కా వస్తుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఇచ్చి పడేసింది. యాంటగోనిస్ట్ విలనిజం చేశాడు. ఆపోజిట్ గా ఏ మాత్రం తగ్గకుండా అసలు రామ్ చరణ్ చూడాల అసలు ఏ మాత్రం తగ్గకుండా ఇచ్చి పడేశాడు. రామ్ చరణ్ ఈక్వల్ చేశాడు. చాలా బాగా హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చిన మంది ఇంపార్టెన్స్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ లో బాగుంటది. సాంగ్స్ శంకర్ అంటే సాంగ్ తెలిసి కదా విజువల్ వండర్స్ ఉంటాయి. ప్రతి రూపాయికి న్యాయం చేశాడు. సాంగ్స్ మాత్రం డాన్స్ మాత్రం బాగా చేశాడు. శ్రీకాంత్ రోల్ బాగుంటది. మేజర్ రోల్ ఉంటుంది శ్రీకాంత్. మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు శ్రీకాంత్. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం యావరేజ్ అనిపించినా సరే బ్లాక్ బస్టర్ సెకండ్ హాఫ్ అన్న. సో మనకి ఏదైతే సెకండ్ హాఫ్ అది ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అయిందో అది ర్యాంప్ ఆడించారు. అసలు ఇంకో నేషనల్ రామ్చంద్ నేషనల్ అవార్డు పక్క వస్తుంది. దాంతో మనకి ఏదైతే రంగస్థలం మిస్ అయిందో అది ఈ మూవీతో పక్క 100% వస్తుంది. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే అక్కడక్కడ శంకర్ మార్క్ కనిపించినా సరే ఓవరాల్ గా ఈ శంకర్ ఫిల్మ్ అదే ఆ వింటేజ్ మార్క్ కనిపించడానికి ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది. బట్ కానీ వింటేజ్ మార్క్ కాకపోయినా సరే ఇండియన్ టూ తర్వాత గ్రేట్ కంబ్యాక్ అయితే శంకర్ గారికి అయితే పడింది. అండ్ సాంగ్స్ అయినా సరే యాక్షన్ సాంగ్స్ అయినా సరే చాలా బాగా వచ్చాయి. వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి కూడా కనిపిస్తుంది. ఆ లెవెల్లో అయితే మేకింగ్ ఉంది. కాకపోతే ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఈ మధ్య ఒక 2-3 days బ్యాక్ ఆన్లైన్లో స్టోరీ లీక్ అయింది. సో ఆ స్టోరీ చూసి మాత్రం మేబీ డిసప్పాయింట్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు కానీ తెలిసిన స్టోరీ కాబట్టి మేబీ ఆ ఒక్క పాయింట్ లో డిసప్పాయింట్ అవ్వచ్చు. అది కాకుండా ఇంకెక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ మేబీ కొంచెం అదే యావరేజ్ అనిపించినా సరే సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్. అసలు ఏదైతే మన ఫ్లాష్ బ్యాక్ వచ్చిందో బ్లాక్ చెప్తాను కదా, సాంగ్ విజువలైజేషన్ అయినా సరే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. అయితే సెకండ్ మార్క్ అనిపించింది. అండ్ ఇంకొంచెం గ్రేట్ స్టోరీ ఉంటే బాగుంటుంది. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ యానీ. Please do subscribe to India Glitz Telugu.